నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్ఎన్ న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అద్దెంకి నియోజకవర్గంలో సుమారు 439 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో చెక్కులను అందజేశారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలంలో శుక్రవారం మంత్రి రవికుమార్ పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక మంత్రి రవికుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గం పరిధిలోని సుమారు 80 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద చెక్కులు, ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. నేడు 80 మందికి 39 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారని, అలాగే మరికొందరికి 9 లక్షల విలువైన ఎల్ఓసీలు అందజేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తారని మంత్రి రవికుమార్ చెప్పారు. ఈ 9 నెలల్లో 439 మందికి చెక్కులు, 55 మందికి ఎల్ఓసీలు ఇచ్చాము. చెక్కుల ద్వారా 3,84,73,430 కోట్లు ఇచ్చాము. 1,81,63,541 రూపాయలు ఎల్ఓసీల ద్వారా ఇచ్చాం. మొత్తం 5,66,36,36,971 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇచ్చాం ఇప్పుడు దాకా. మళ్ళీ వాళ్ళు కూడా మనం 80 మందికి 39 లక్షలు ఇచ్చాం. ఇంకా మనకి మన 5 మండలాల్లో రావాల్సినవి ఇంకా 298 మందికి మనం ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. మన దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. ఇంకా పాతవి ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ లో ఇవ్వకుండా కొంతమంది బిల్లులు పెట్టుకుని కొద్దిగా ఇబ్బందులుగా ఉందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కొంతమందికి సాయం చేశారు. ఈ మధ్య చాలా ఇచ్చాము. 80 మందికి ఇచ్చామా, 87 మందికి ఇచ్చాము. ఇవి కాకుండా ఇంకా 119 మందికి ఇవ్వాలి. ఇవి ఇస్తే కనుక పాత వెళ్ళిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో మొత్తం కొత్త ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సి ఉంటే కనుక తప్పకుండా 1 నెల 2 నెలలు పడుతుంది టైం. అందరికి ఆర్థిక సహాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున 5,66,36,970 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఇచ్చామన్నమాట. దాదాపు 60,000 పైన మెంబర్షిప్ చేశాం మనం. దానికి ఇప్పుడు ఏం చెప్పారంటే మనం ఎలక్షన్ ముందు ఒక వర్క్ చేశాం, పేజీ వర్క్ అని చేశాం. మనం ఒక పేజీకి 60 మంది ఉంటారు. ముందు పేజీలో 30, వెనక పేజీ 30. దానికి సారథులు అని చెప్పి పేరు పెట్టి వాళ్ళ ద్వారా పనిచేశాం. లోకేష్ గారు పాదయాత్రప్పుడు కూడా వీళ్ళందరే ఎక్కువ దృష్టి పెట్టుకుని ఆ రోజు ఈ పాదయాత్ర విజయం చేయడానికి కూడా వాళ్ళందరే పనిచేశారు. మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత పార్టీ పని చేయకుండా ఓన్లీ వర్క్లని గోడలో మునిగిపోతా ఉంటాం ఎప్పుడు కూడా. అది కాకుండా ప్రతి నెలలో ఒకసారి ఈ పేజీ వర్క్ చేయాలి. ప్రతి నెలలో కూడా ఈ పేజీ వర్క్ చేయాలి. ప్రతి నెలలో కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, గ్రామంలో ఉండే సాధికారక సారథులు కానీ వీళ్ళందరం కూడా కూర్చొని మనం పార్టీ సిస్టము ఎవరెవరికి ఏం పని చేస్తున్నాం అనేది మన దృష్టికి రావాలి, తెలియజేయాలని అనే దానికోసం ఈ కార్యక్రమం చేశాం. మొన్న కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో తణుకు కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఓన్లీ కార్యకర్తలు మీటింగ్ పెట్టారు. దాదాపు 2-2.5 గంటల పాటు కార్యకర్తలతోటి గడపడం జరిగిందనమాట. ఆ రోజులు ఎవరైతే ఈ సారథులు 60 మంది గారికి ఎవరైతే పేజీ వర్క్ చేశారో వాళ్ళు మొత్తం మన దగ్గర 296 బూతులు ఉండే మన కాన్స్టిట్యూన్సీలో. ఆ బూతుల కింద 4,500 మంది పనిచేస్తా ఉంటారన్నమాట. 4,500 మంది ఒక్కొక్క 4,500 మంది ఇంటూ 60 మందిని చూశారు వాళ్ళు. అప్పుడు 2,40,000 ఓట్లని వాళ్ళు కవర్ చేశారు. దీంట్లో ప్రతి ఓటర్లు కూడా పేజీలో ఉంటారు. పేజీకి 60 ఓట్లు ఉంటాయి. నాకైతే ఎంతమంది ఉంటారు 2,40,000 మందిని మొత్తాన్ని నేను తెలుసుకోలేను కాబట్టి ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ సారథులు వీళ్ళైతే కనుక వాళ్ళకి తెలిసిపోయింది 60 మంది ఎవరున్నారు, ఏం చేస్తాం, మనం ఏమేమి సాయం చేస్తాం, ఏమేమి ఒకవేళ వాళ్ళు ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెన్షన్ కానీ ఏదన్నా రావాలి వాళ్ళకి తెలియట్లేదు ఏం చేయాలనేది 60 మందిని వాళ్ళు చూపుతా ఉంటారు అనమాట. ఎలక్షన్ ముందు బాగా పనిచేసాం ఈ కార్యక్రమం చేసి. తొందరలోనే వీళ్ళొక్కరితో కూడా మళ్ళీ మీటింగ్ పెడతాను. అప్పుడు లోపల ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోవాలి. వీళ్ళ ద్వారానే రేపు మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసింది కూడా వాళ్ళ ద్వారానే వాళ్ళ చేతుల మీద ఇప్పిస్తాం. మెంబర్షిప్ చేశాం కదా మనం. 60 మంది పేజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. ఏ పేజీకి సంబంధించిన వాళ్ళే మెంబర్స్ ఆ పేజీకి తీసుకుని వాళ్ళ ద్వారా మళ్ళీ మనం వాళ్ళకి కార్డులు అందజేస్తాం. కంపల్సరీ ఈ 4,000 మంది బాధ్యత ఈ కాన్స్టిట్యూన్స్ లో తెలుగుదేశం పార్టీ బాధ్యత వాళ్ళు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మన ఊర్లో నాయకత్వం
మనము అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సిస్టమ్ కనుక మనం చేస్తే ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి ఎదురుండదు. అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వాటి పని అనేది కంపల్సరీగా మనం చేయాలి. వాళ్ళను కూడా మనం గౌరవించుకోవాలి. వాళ్ళు ఎవరులే, వాళ్ళు నెలగా మన వచ్చారు పిల్లలే అని చెప్పి అనే దానికోసం వదిలేకూడదు. వాళ్ళు కూడా కింద గ్రౌండ్ లెవెల్ లో పనిచేశారు. మనం కూడా ఎలక్షన్ ముందు బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరికీ పార్టీలో తగిన గౌరవం ఉంటుంది. దాంతో పాటు మన ఎలక్షన్ అప్పుడు ఏజెంట్లకు కూర్చొని పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది కనుక వీళ్ళందరూ మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీ ఈ కార్యక్రమం చేపడుతుంది అన్నమాట. సరేనా, వాటిని జాగ్రత్త చూసుకోవాలి అందరం. గోడపాటి ఆంజనేయులు, జేరుకొండ, యేసురత్నం, వెంకటాపురం, గోవిందు, సింగరకొండపాలెం, జక్కుల వేరయ్య, మాదాల శివ, కోటనాడు జ్యోతి, బాబు గోదవాడ, యాకసిరి చెంచుబాబు, జోరారం చందలూరు, కల్లంవారిపాలెం, తలపైన వచ్చిన సుధాకర్ బాబు సంగులూరు, రేణంగవరం, పాలపర్తి కుమార కోటేశ్వరరావు, కొలిసిపాడు, కాలే కోటేశ్వరరావు, కంకట విజయలక్ష్మి, టీగుడిపాడు, షేక్ జరీనా పవిడిపాడు. స్కూల్ బస్సు వెనుక నుంచి లారీని ఢీకొట్టడంతో సుమారు 10 మందికి పైగా చిన్నారులకు గాయాలు అయిన సంఘటన శుక్రవారం అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో చోటు చేసుకుంది. అద్దంకి పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ కి చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని అద్దంకి వస్తుండగా గోపాలపురం గ్రామం వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు నెమ్మదిగా వెళ్తుండటంతో బస్సు వెనుక ఉన్న లారీ వచ్చి ఢీకొట్టడంతో బస్సులో ఉన్న కొందరు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చి బస్సులో ఉన్న విద్యార్థులను దించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి విచారించి కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. లారీ వాళ్ళ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నీకు ఎక్కడ తగ్గిందిరా? ఏం చెప్పు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఒక్క నిమిషం. కోగట్లపల్లి నుంచి రూట్ అది. కోగట్లపల్లి నుంచి కొబ్బరిపాడు, గోపాలపురం, చంద్రాపురం, అద్దెకి జాబ్ తీసుకుంటాం. అడిగితే పంపిద్దాం. మీరు పడుకోండి, ఇంజక్షన్ కట్టించుకోమ్మా, ఏం కాదు. చేయలే ఏడమ్మా, ఏం చేయటమ్మా, ఏడమ్మా కొద్ది క్లీన్ ఏం కాదు. కొద్ది క్లీన్ అయిపోయింది. మీ క్లాస్లో ఏం పేరు? కొంచెం జరగమంటే
అటు తిరిగి నువ్వు అటు చూడకు చూడాలి ఏం కాదు మీరు డ్రైవరా ఏం కాదు వీళ్ళు వాటిలో కూర్చోబెట్టండి మేడం. సరే పిల్లలు ఎక్కడే ఉన్నారు చైర్మన్ కూడా వచ్చేళ్ళేదంటే అయ్యా మళ్ళీ దానికి చాలా చేస్తారు. ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఎంతో పోరాటం చేసిందని, అలాగే అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని, చెప్పినట్లే అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని హర్షిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు సుబ్బారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదములు తెలిపారు. వర్గీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మాదిగలు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. రానున్న కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎస్సీలు అండగా ఉంటారన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మందాకృష్ణ మాదిగ కూడా పోరాటం చేసి సాధించారని సుబ్బారావు తెలియజేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉంటాము అని చెప్పిందో, ఆ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ యొక్క హామీని నెరవేర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సామాజిక న్యాయము, సామాజిక విప్లవము. ఎందుకంటే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు, ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకూడదు, 59 కులాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 2004 సమయంలో ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మాదిగలు అన్ని రంగాలలో అభివృద్ధి పొందారు. అదేవిధంగా దాన్ని వర్గీకరణ చేశారు. మళ్ళీ ఇదే సమయంలో ఉంటూ కేబినెట్ లో బిల్లు పాస్ చేసి కేబినెట్ లో కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశము ఎప్పటికి కూడా మాదిగల పక్షాన ఉంటుందనే దానికి ఇది ఒక సాక్ష్యంగా
నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు మన అత్యంకి ప్రీతమ నేత మన మినిస్టర్ గారైనటువంటి గుత్తిపాటి రవికుమార్ కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లులో తన యొక్క కృషి కూడా చేసి వర్గీకరణ బిల్లు రావడానికి ఆ యొక్క చట్టంలో తన వంతుగా కృషి చేశాడని ఈ సభాముఖంగా మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మా యొక్క మాదిగ కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పక్షాలు ఉండి తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉండి భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలు అయితే ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది అన్ని సంవత్సరాలు కూడా మాదిగలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడి ఎంఆర్పీఎస్ డిమాండ్ ఏదైతే ఏబీసీ వర్గీకరణ ఉందో మా తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణకి మేము అనుకూలము. మా పార్టీ ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది. మేము కనుక అధికారంలోకి వస్తే ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పని గతంలో చేశాము. ఈ రోజు వస్తే మరలా చేస్తామని చెప్పని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు మాట ఇచ్చిందో ఆ మాటకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని ఎస్సీ కమిషన్కు పంపించడం, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ సంతోషకరమైనటువంటి సందర్భంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులుగా మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మా జాతికి మా కులానికి న్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో నిన్న కూడా ఆఖరికి ఒక స్వార్థపూరితంగా వర్గీకరణ కాకూడదు అని చెప్పని శాసన మండలిలో వాళ్ళకు బలం ఉన్న చోట వర్గీకరణ తీర్మానం జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం నిన్న చూసాం. అంటే అంత దుర్మార్గమా? ఈరోజు రాష్ట్రంలో 30 ఏళ్ల నుంచి మాదిగలు పోరాడుతూ ఉంటే ఒక్క నోటి మాటతోటి మా పార్టీ స్టాండ్ ఇదని చెప్పలేని దుస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉంది. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లోక్సత్తా కావచ్చు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ రోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసి వాళ్ళ పార్టీల్లో తీర్మానాలు చేసి వాళ్ళ ప్లేనరీలో తీర్మానాలు చేసి ఈ రోజు ప్రజలకు చెప్పారు. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో మాదిగలను మనుషులుగా చూడకుండా మాదిగల డిమాండ్ని, మాదిగల పోరాటాన్ని, వాళ్ళందరినీ కూడా మాదిగలను మనుషులుగా గుర్తించకుండా ఈరోజు వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొద్దిపాటి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొద్దిపాటి రవికుమార్ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం. మహిళలందరూ ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగా స్వయం సంఘాలలో ఉన్న సభ్యులకు రుణాలు ఇచ్చి వారిచే వస్తువుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేయిస్తున్నారని వెలుగు డిపిఎం రవీంద్ర అన్నారు. అద్దంకి మండలం వెలుగు కార్యాలయంలో శుక్రవారం ఈఓఏలకు, వస్తువుల తయారీదారులకు, అమ్మకందారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిపిఎం రవీంద్ర హాజరయ్యి మాట్లాడుతూ, నేటి కాలంలో ప్రజలు ఆన్లైన్ ద్వారా వస్తువులు విక్రయిస్తున్నారని, వస్తువులు ఒకరు తయారు చేస్తే ఆన్లైన్ యాప్ ద్వారా మరొకరు వ్యాపారం చేస్తూ లాభాలు పొందుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చి వ్యాపారం చేయిస్తున్నారని, తద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం చెంది మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిపిఎం రవీంద్ర పేర్కొన్నారు. కమిషన్ కావాలన్నప్పుడు వెంటనే వస్తుందా అంటే మీ మొత్తం అమ్ముడిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఆమెకి కమిషన్.
అంటే ఆయన కమిషన్ ఇచ్చి ఆ మిగిలిన మాత్రమే ఆమెకు వస్తుంది. ఆ వచ్చిన డబ్బుల్లో ఎంత ఉంది, ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, ఎంత ఉంది అనేది అప్పుడు ఆమె లెక్కలు వేసుకుని పేరు ఇచ్చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విధంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, పొందిన వాళ్ళు లేరంటారు. ఆ శాతం చూసుకున్నప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ శాతం చూసుకున్నప్పుడు ఆన్లైన్ ద్వారా లబ్ధి పొందిన వారు ఎక్కువ మందిగా కనపడుతున్నారు. అంటే ఎక్కువ మొత్తము ఎక్కువ ఉంది, మనుషులు ఎక్కువగా ఉన్నారు, సొమ్ము ఎక్కువగా ఉంది, డబ్బు ఎక్కువగా ఉంది. ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచించినటువంటి రాష్ట్ర గవర్నమెంట్ మనకు ఉన్నటువంటి ప్రజెంట్ మనకి ఏం చేశారంటే మనం ఏదైతే తయారు చేసుకున్నామో మన మహిళలు పచ్చళ్ళు అయితే కావచ్చు, ఇస్త్రీ మీరు చెప్పినటువంటి ఇస్త్రాకులు కావచ్చు, పేపర్ ప్లేట్స్ కావచ్చు, టిఫిన్ ప్లేట్స్ కావచ్చు, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొంతమంది నూనె గానులు కావచ్చు, కొంతమంది ఏదో ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన కొద్దీ వాళ్ళు సంబంధించి వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు. ప్రతి ఇంటికి ఒకళ్ళు ఒక వస్తువును తయారు చేసే వ్యక్తులుగా తయారవుతున్నారు. దీనికి వైడ్ మార్కెట్ ఇవ్వాలి. వైడ్ మార్కెట్ అంటే ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయగల శక్తి, అంటే అవకాశం, శక్తి కన్నా అవకాశం ఈ మహిళ యొక్క వస్తువుకు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఉండాలంటే మీరేమిటున్నారు మర్చిపోయినా, ఏనుగు కొండలో తయారైనటువంటి పేపర్ ప్లేట్ ఎక్కడో ఒంగోలులో ఉన్నవాళ్ళు కొనాలి. మరి దాన్ని ఏం చేయాలి? అప్పుడు ఇక ఒంగోలు షాపుల్లో వెళ్ళి పెట్టాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, సింపుల్గా ఏపీఎం గారికి చెప్తే, ఏపీఎం గారు సీసీ గారికి చెప్తే, సీసీ గారు ఆ వివోఏ గారికి చెప్తే, ఆ వివోఏ గారు ఏం చేశారంటే ఆ ఫొటోస్ తీసి చక్కగా తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఆ మెయిల్ ఐడి ద్వారా ఆ యొక్క ఫొటోస్ తీసుకొని వచ్చి మనము గవర్నమెంట్ ఏదైతే ఒక యాప్ చెప్పిందో ఆ యాప్లో ఆ ఫొటోస్ పెట్టి వాటిని ఆన్లైన్లో పెట్టాము. కామర్స్ ఓఎన్డీసీ ద్వారా మన ఆర్టిజన్ యాప్ ద్వారా చేసినటువంటి ఎవరైతే అమ్మకందారులు నేను మన వస్తువును తయారు చేశాను, నా వస్తువు ధర ఇంత అని మనం ఆన్లైన్లో పెట్టాము. ఆన్లైన్లో పెట్టడం అంటే దాదాపు అందరికీ తెలుసు. మామూలు ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీషో కావచ్చు, రకరకాల యాప్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటన్నింటినీ మనం చిన్న ఒక 200 రూపాయల చీర కావాలన్నా, ఏదన్నా దండ కావాలన్నా, ఏదైనా ఒక పాత్ర కావాలన్నా నిమిషాల్లో ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ స్వయంగా మనకి గవర్నమెంట్ తరపునటువంటి యాప్, మన స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులు వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే విధానం. మనమే మన స్టేట్లో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మన మహిళలే కొనుక్కుంటారు. ఆ బెనిఫిట్ ఏదో మన వాళ్ళే కొనుక్కుంటారు, ఏదో ఒక వ్యక్తి పొందేది కాదు. మీషోలో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా ఒకడు ఉంటాడు, వాడు వస్తువు తయారు చేసేవాడు కాడి నుంచి సొమ్ము తెచ్చుకొని అసలు వీడు తెచ్చుకొని వీడు కొంత కమిషన్ వాడు యాడ్ చేసి ఆ రేటు మార్కెట్ పెడతారు. ఇంతకుముందు మన సార్ చెప్పారు, చాలా క్లియర్ మన మీటింగ్ చెప్పాను సార్, నాకు జిల్లాలో చెప్పినాను. ఎందుకంటే మీషో ఉంది, వాడు తయారు చేయదు డైరెక్ట్గా. ఎక్కడైతే వేరే కంపెనీ వాడు తయారు చేస్తాడో ఆ వస్తువుని ఇతనికి ఇస్తారు. అయ్యా మా మధ్యవర్తి అనుకుంటే అమ్మి పెట్టాను ఒక ఆన్లైన్ మార్కెట్. వాడు తెచ్చినప్పుడు ఏం చేస్తుంది, లోన్ నమ్మడు కదా, ఈ డెలివరీ బాయ్స్ పెట్టుకొని అన్నీ చేయాలి కదా కాస్ట్. మీరు డబ్బులు యాడ్ చేసుకొని వాడు 100 రూపాయలు అంటే 20 రూపాయలు యాడ్ చేసుకుని వాటికి మార్కెట్లో పెట్టాలి. ఓకేనా? అట్లా జరుగుతుంది. కానీ ఇప్పుడు అది కాదు. మనం మహిళలు తయారు చేసిన వస్తువుని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. తద్వారా మహిళలు డెవలప్ కావాలి. ఎందుకు? గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. మనం ఏ కార్యక్రమం చేసినా అల్టిమేట్గా పేదరిక నిర్మూలన అనేది జరగాలి. ఒక మహిళ తయారు చేసి ఉత్పత్తి తయారు చేసిన పేపర్ ప్లేట్స్ అది డెవలప్ అవుతుంది. అని మార్కెటింగ్ సౌకర్యం ఎలాగా? మన మహిళలే చేదోడు ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, ఆసరా ఇవ్వాలి. ఓకేనా? ఇది మన సపోర్ట్ ఉంటేనే ఆ మహిళ డెవలప్ అవ్వాలి. అది చూసి ఇంకొక యాక్టివిటీ. ఏషియన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.